రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 70వ సంకీర్తన 4వ చరణము. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మనము మొట్టమొదటిగా దేవునిని వెదికేటువంటి వారముగా ఉండాలి. మరి ఎవరైతే దేవునిని వెతుకుతారో, ఆయన సన్నిధిని వెతుకుతారో, ఆయన యొక్క మహిమను వెతుకుతారో వారిని దేవుడు సంతోషింప చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి వారికి గొప్ప ఆనందమును ఆయన కలుగు చేసేటువంటి దేవుడు. మనం వెతికినప్పుడు ఆయన మనం కనుగొనగలుగుతాం. మనం ఆయనను వెతికినప్పుడు ఆయన మనకి తెలియచేయబడతారు కనుక, ఆయన యొక్క ప్రత్యక్షతను మనకు ఆయన తెలియచేస్తారు కనుక, మనకి కలిగిస్తారు కనుక మనము సంతోషంతో ఉత్సహించేటువంటి బిడలంగా ఉంటాం. కాబట్టి మనము ఆయనను తప్పకుండా వెతికినటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన యొక్క సన్నిధానంలో మనం నిత్యము కూడా గోచాడేటువంటి బిడలముగా మనం ఉండాలి. ఆయన యొక్క మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఏదైతే ఉన్నదో ఆ రక్షణను ప్రేమించేటువంటి బిడలముగా మనం ఉండాలి. మరి ఆ యొక్క రక్షణ మనమైతే ఏమీ చెల్లించకుండా ఉచితంగా మనకు ఆయన అనుగ్రహిస్తున్నారు. కానీ మరి ఆయన ఆ యొక్క రక్షణ మనకు అనుగ్రహించడానికి తన యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క రక్తమును మన కొరకు ధారపోసాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత గొప్పగా ఆయన మన కొరకు కార్యం చేసి రక్తమును చిందిస్తే మనము దానిని మర్చిపోయేటువంటి వారముగా ఉండకూడదు. అలాంటి గొప్ప రక్షణను మనము ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. మనము ప్రేమించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి మనము రక్షణను ప్రేమించేటువంటి బిడలముగా ఉండాలి. మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క సత్క్రియలను చూసి దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మహిమపరిచేటువంటి బిడలముగా, ఎల్లప్పుడూ మనం సత్క్రియలు చేసేటువంటి వారముగా, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా, ఆయన మనకు అనుగ్రహించేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా చివరాఖరి వరకు దాన్ని కాపాడుకునేటువంటి బిడలముగా, దేవుని యొక్క సన్నిధానంలో సంతోషించి ఉత్సహించేటువంటి వారముగా, ఆయనను ఎల్లప్పుడూ కూడా వెదికేటువంటి వారముగా, ఆయన మాటలను వెదికేటువంటి వారముగా, వాటిని మన హృదయాల్లో భద్రపరుచుకునేటువంటి బిడలుగా మనందరం కూడా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభాని వెదికేటువంటి బిడలుగా మేము ఉండాలి. ప్రభాని కనుగొనేటువంటి బిడలుగా మేము ఉండాలి. ప్రభాని యొక్క మాటలు అందు లక్ష్యం ఉంచాలి. మీరు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ, హృదయంలోని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకుంటూ, ఆయన తండ్రి మా యొక్క నాయన ప్రవర్తన ద్వారా, మా జీవితాల ద్వారా నాయన మీకు మహిమను కలిగించేటువంటి బిడలుగా మేము ఉండాలి. అయాన్ని అందు మేము సంతోషించేటువంటి వారముగా, మీ సన్నిధానంలో ఉత్సాహ గానములు చేసేటువంటి బిడలుగా మేము ఉండాలి. ప్రభా అటువంటి కృపను, అటువంటి కాపుదలను, అటువంటి నా ప్రభా మంచి ఆశీర్వాదమును మా అందరిపైన ఉంచమని యొక్క ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.